సనాతన వైదిక వాంగ్మయంలో వేదములు, ఆ వేదమును అనుసరించి వచ్చినటువంటి వేదాంగాలు, స్మృతులు, దర్శనాలు ఇవన్నీ కూడా ఎంతో వైశిష్ట్యాన్ని పొంది ఉన్నటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాలన్నిటి యొక్క ఉద్దేశ్యం సమస్త మనుష్య జాతి యొక్క శ్రేయస్సు, సమస్త లోక కళ్యాణమే ఈ గ్రంథాలన్నిటి యొక్క ఉద్దేశం. ఇక్కడ చెప్పబడేటటువంటి విషయాలన్నీ కూడా మనుష్యుల అలాగే సమస్త లోకముల యొక్క క్షేమం కోసం చెప్పబడి ఉన్నాయి. అందుకే ఈ కర్మల గురించి అథవా శాస్త్రంలో ఏదైనా ఒకటి విధింపబడేటటువంటి విషయం గురించి చెప్పేటప్పుడు ఆ విధి లక్షణాన్ని చెప్పేటప్పుడు శాస్త్రంలో ఒక మాట చెప్తారు, తత్ర విధి నామ ప్రయోజనవదర్థ విధానేన అర్థవాన్ అని ఒక మాటను మీమాంసా శాస్త్రంలో చెప్పారు. ప్రయోజనవదర్థ విధానేన అర్థవాన్ అని అంటే ఈ విధివాక్యాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ప్రయోజనవదర్థం విదధతి విధయ విధివాక్యం అంటే ఏమిటి? ఒక పురుషార్థంతో కూడినటువంటి పురుషార్థాన్ని ఇచ్చేటటువంటి కర్మలని విధి వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే ఈ శాస్త్రంలో వీటన్నిటిలో ఏది విధానం చేసినా కూడా శాస్త్ర ప్రమాణంతో మన పూర్వీకులు మహర్షులు వాళ్ళు దేన్ని నిర్ణయం చేసినా కూడా దానికి ఒక ప్రయోజనం అనేది ఉండనే ఉంటుంది. ప్రయోజనవదర్థ విధానైన అర్థవాన్ అని చెప్పారు. కాబట్టి ఒక ప్రయోజనం అనేది తప్పకుండా అది ఉండనే ఉంటుంది. కానీ కొన్ని ప్రయోజనాలు మనిషి బుద్ధి శక్తికి తెలుస్తాయి, కొన్ని ప్రయోజనాలు తెలియదు. అంటే తెలుసుకునేంత శక్తి మనిషికి లేదు. అది మన పూర్వీకులకి ఋషులకి వాళ్ళందరికీ ఉండేది. కాబట్టి దాని ప్రయోజనం ఏమిటి అనే దాన్ని మన పూర్వీకులు ఋషులు వాళ్ళంతా వాళ్ళ దివ్య దృష్టితో చూసి దాన్ని వాళ్ళు నిర్ణయం చేశారు. మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే వాళ్ళు చూపించినటువంటి మార్గంలో వాటిని అనుష్ఠించడం, అది మన యొక్క కర్తవ్యం. వాళ్ళు ఏం నిర్ణయం చేసి మన పూర్వీకులు మనకి ఉపదేశించారో ఋషులు, తదనుసారంగా వాటిని అనుష్ఠించి మనం శ్రేయస్సుని పొందడం అనేటటువంటిది మన యొక్క కర్తవ్యం. అది సమస్త జనుల యొక్క కర్తవ్యం ఇది. దానికోసం అయితే అలాగని అనుష్ఠించేటప్పుడు సరైనటువంటి శాస్త్ర ప్రమాణం తీసుకొని అనుష్ఠించాలి. అనుష్ఠానం చేయాలంటే దానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉండాలి, సరైనటువంటి ప్రమాణం ద్వారా అనుష్ఠించాలి. శంకరాచార్యులు గారు అందుకే ఒక మాట చెప్తారు, దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని ఒక మాట అంటారు శంకరాచార్యులు గారు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే దుస్తర్కాత్ సువిరమ్యత, సరైనటువంటి వ్యక్తి మన యొక్క శ్రేయస్సును కోరి సరైనటువంటి ప్రమాణంతో ఏదైనా ఒక విషయాన్ని మనకు ఉపదేశించినప్పుడు దాని మీద అనవసరంగా కుతర్కాలు చేస్తూ కూర్చోకూడదు. ఎందుకంటే చెప్పినటువంటి సరైనటువంటి వ్యక్తి ప్రామాణికుడు, సరైనటువంటి ప్రమాణాన్ని చూపించి మనకి ఈ విషయాన్ని ఉపదేశిస్తున్నాడు. కాబట్టి దాని మీద మళ్ళీ అదేమిటి ఇదేమిటి అని దాని మీద కుతర్కాలను చేయకూడదు అని ఒక మాట. దుస్తర్కాత్ సువిరమ్యతాం అనేటటువంటి మాట యొక్క అర్థం. శృతిమతస్తర్కోనుసంధీయతాం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే ఏది చేసినా కూడా దానికి ఒక సరైనటువంటి ప్రమాణం ఉండాలి. ప్రమాణం లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని ఏదేదో చేయకూడదు. ఊరికే కళ్ళు మూసుకొని ఎవరు ఏం చెప్పినా కూడా దాని అంతా చేసేయడం. ఇప్పుడు చాలా చోట్ల అట్లా జరుగుతున్నాయి కదా, చాలా చోట్ల దేశంలో చాలా చోట్ల ఇట్లాంటివి జరగడం వల్లే కదా మనకి చెడ్డ పేరు వచ్చేది. మనకంటే మన ధర్మానికి చెడ్డ పేరు వచ్చేది. చాలా చెడ్డ పేరు కూడా వస్తుంటుంది. చెడ్డ పేరు వస్తుంటుంది, వేరే వాడు దీన్ని ఆక్షేపణలు చేయడానికి ఒక అవకాశం కూడా వస్తుంటుంది. దానివల్ల ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే ఏమిటి ప్రమాణం, ఏమిటి సంప్రదాయం, ఇది ఏమీ లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో దాన్ని ఏదో చేసేయడం అనే పరిస్థితి వల్లే ఇటువంటి ఆక్షేపణని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అంతే, ఇదంతా అప్పుడే ఎప్పుడో ఆలోచించి శంకరాచార్య గారు అప్పుడే చెప్పారు. ఏమిటి అని అంటే దుస్తర్కాలు సువిరమ్యత, మంచి విషయం మీద కుతర్కాలు చేయొద్దు. శృతిమతస్తర్కోను సంధీయత, ఏది చేసినా ప్రమాణపూర్వకంగా చెయ్యి అని శంకరాచార్య గారు అప్పుడే చెప్పారు. కాబట్టి ఏ పనిని ఊరికే కళ్ళు మూసుకొని చేయకూడదు. అలాగే ఏ పని చేసినా దానికి ఒక సరైనటువంటి ప్రమాణం తీసుకొని ప్రమాణపూర్వకంగా చేయాలి. అలాగే సరైనటువంటి ప్రామాణికమైన విషయాన్ని గురించి ఊరికే అనవసరంగా ఆక్షేపణలు చేయడం, విదండవాదం చేయడం ఇలాంటివి చేయకూడదు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్య గారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ
ఈ దుస్తర్కములు లేకుండా శృతి సమ్మతమైనటువంటి తర్కములతో, ఎందుకంటే ఈ తర్కం అనేటటువంటిది ఏదైతే ఉందో దానితో మనం కొంత దూరం వరకు మాత్రమే వెళ్ళగలం. ఒట్టి తర్కాలతోనే విషయాన్ని ప్రతిపాదన చేయాలి అని అంటే ఒకడు ఒక తర్కం చెప్తే వాడిని మించిన వాడు ఇంకోటి ఉంటాడు, వాడు ఇంకో తర్కం చెప్తాడు, వాడిని మించిన వాడు ఇంకోటి ఉంటాడు, వాడు ఇంకో యుక్తి చెప్తాడు, దానికి అంతూ కొంత ఉండదు. కాబట్టి తర్కంతో కొంత దూరం వరకు మాత్రమే మనం వెళ్ళగలం. శాస్త్రీయమైనటువంటి విషయాలను పక్కన పెడితే లౌకికమైనటువంటి విషయాల్లోనే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కూడా సమాధానం చెప్పలేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అలా ఏదైనా కొన్ని విషయాల గురించి అడిగినప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు, ఇది మాకు తెలియదు, చూడాలి, దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాం, దాని గురించి ఇంకా సంశోధన చేస్తున్నాం అంటారు. లేదంటే ఏదైనా ఎవరో ఒకనొక వ్యక్తి ఏదైనా ఒక విషయం చెప్తాడు, బహుశా దీన్ని ఇలా కావాలంటే ఉపవాదన చేయొచ్చు అని చేస్తాడు. కానీ ఇందులోనే ఎక్కువగా ఆయన వస్తాడు, నీ ఉపవాదన తప్పు, నీ అలా చేస్తే ఇలాంటి దోషాలు వస్తాయి దాని మీద, కాబట్టి అలా చేయడానికి వీల్లేదు అని అంటారు. ఇక వాళ్ళలోనే చాలా పక్షభేదాలన్నీ ఉంటుంటాయి, వాళ్ళలోనే వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఏమిటి ఇదంతా లౌకికమైన విషయాలు, మన కంటికి కనిపిస్తున్నటువంటి ప్రపంచం విషయంలో ఇవన్నీ. లౌకికమైనటువంటి విషయాల్లోనే పరిపూర్ణమైనటువంటి సమాధానాలు లేక, అంటే వాటి గురించి తెలుసుకోవడానికి మనిషి బుద్ధి సరిపోక రకరకాల పక్షాలు ఏర్పడి ఇన్ని వివాదాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అలౌకికమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విషయాల్ని మనం విచారించి చక్కగా తెలుసుకోవాలి అంటే దానికి ఒక సరైనటువంటి ప్రమాణం ఉండాలి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశమే లేదు. కాబట్టి ఇది చాలా గంభీరమైనటువంటి విషయం, శాస్త్రీయ విషయం అనేటటువంటిది చాలా గంభీరమైనటువంటిది. కాబట్టి దీనికి సరైనటువంటి నిర్ణయం, ఒక సరైనటువంటి సంప్రదాయం, ఒక ప్రమాణం, ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఈ ప్రమాణాల ద్వారా చక్కగా సరైనటువంటి నిర్ణయం చేసి, అందులోనూ విశేషంగా ఈ కర్మానుష్ఠానం చేయడానికి, మనిషి యొక్క శ్రేయస్సుకి కారణమైనటువంటి కర్మానుష్ఠానం చేయడానికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది కాలం. ఆయా కాలాల్లో శాస్త్రంలో చెప్పినటువంటి సరైనటువంటి కాలంలో కర్మానుష్ఠానం చేయడం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. లోకంలో కొంతమంది ఆక్షేపణ చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఏమిటంటే ఏదేమిటి మీరు చెప్పిన కాలంలోనే మేము చేయాలా, వేరే కాలంలో చేస్తే ఎందుకు కాదు, అథవా మేము చెప్పిన కాలంలో చేసినా కూడా కాలేదు, ఈ ఆక్షేపణలో చేసేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. సరైనటువంటి కాలంలో చేసినా కూడా ఫలితం రాలేదు, సరైనటువంటి కాలంలో మేము చేయకుండా మేము ఇష్టం వచ్చిన కాలంలో చేస్తున్నాం కానీ ఫలితం వస్తుంది. కాబట్టి ఇదేమిటి, ఇది ఇలాగే చేయాలని ఏముంది, మీరు చెప్పినట్టే చేయాలి అని ఏముంది అని ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉండనే ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే ఇక్కడ కాలం అనేటటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటిది, అందులో సందేహం లేదు. అయితే ఏదైనా ఒక కార్యం జరగాలంటే సామగ్రి అనేది ఉండాలి. సామగ్రి అంటే కారణ సముదాయం, కారణాల యొక్క సమూహాన్ని సామగ్రి అని శాస్త్రంలో అంటారు. సామగ్రి అంటే వేరే వేరే కారణాలు, ఒక వస్తువు తయారవ్వాలంటే దానికి అనేక విధమైనటువంటి కారణాలు కావాలి. ఆ కారణాలన్నీ కలిస్తే ఆ వస్తువు అనేది పుడుతుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ కారణాలన్నీ కలిసి అవన్నీ ఒక చోట చేరినప్పుడు వాటన్నింటినీ కలిపి సామగ్రి అని అంటారు. అవన్నీ ఒక చోట చేరడాన్నే సామగ్రి సంపత్తి అని శాస్త్రంలో అంటారు. ఆ సామగ్రి సంపత్తి ఉంటే కార్యోత్పత్తి అవుతుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సామగ్రిలో ఒక విశేషమైనటువంటి కారణంగా ఈ కాలం అనేటటువంటిది చేరింది. కాబట్టి ఇప్పుడు కాలం అనేటటువంటిది ఉన్నా కూడా సామగ్రి సంపత్తి అనేది కనుక సరిగ్గా లేకపోతే మనకి ఫలం విషయంలో తేడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది లేకపోయినా కూడా ఇలా జరిగింది, అది ఉన్నా కూడా ఇలా జరగలేదు అని చెప్పి దీన్ని నిందించడం అంటే అది అత్యంత అసంబద్ధమైనటువంటి విషయం, అది మూర్ఖతనానికి పరాకాష్టాలు. కాబట్టి ఇక్కడ సామగ్రి సంపత్తి అనేది కూడా ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ కర్మ, ఆ కర్మ అనేటటువంటిది కూడా, కర్మ అంటే ఇద్దరు చేసినటువంటి కర్మ, పూర్వకర్మలు కూడా ఉంటాయి. ఆ పూర్వకర్మలు అథవా భగవద్ అనుగ్రహం అనేది బలంగా కలిగినటువంటి వాడికి కూడా కొన్నిసార్లు వాడు సరైనటువంటి సమయం కాకుండా వేరే సమయంలో చేసినా కూడా వాడికి ఫలితం అనేది వస్తుంటాడు. అంటే ఏమిటి, మీరు చెప్పిన సమయంలోనే కాకుండా వేరే సమయంలో కూడా మేము చేసినా మాకు ఫలితం వచ్చింది కదా అనే దానికి అర్థం ఇది. అది ఎందుకు వస్తుంది అలాగా అంటే వాడికి ఉన్నటువంటి అదృష్ట విశేషం వల్ల, ఏదో అదృష్ట విశేషం ఉండడం వల్ల ఒక్కొక్కసారి, అలాగే ఎప్పుడూ ఇలాగే చేస్తుంటే ఎప్పుడు అలాగే అవుతుందని కాదు. కాబట్టి ఆ కారణ సంపత్తి అనేది ఉంటున్నప్పుడు, అందుకే ఇప్పుడు మనం ప్రసిద్ధంగా ఒక శ్లోకం చెప్తాను, ఏమిటి, ఇంకా ఏ విధమైనటువంటి కాలాన్ని మనం అనుసరించడం కుదరదు అథవా అంత సమయం లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, తదేవ లగ్నం సుదినం తదేవ ధారాబలం విద్యాబలం దైవబలం, అన్ని బలాలు నీ పాదాలను స్మరించడమే
లక్ష్మీపదే దయగిరి స్మరామి అని చెప్పేస్తున్నాం, చేసేస్తున్నాం. అంటే ఒకసారి అనివార్యంగా ఒక్కొక్కసారి మరి ముహూర్తాలు అవన్నీ చూసే చేయాలి అన్నంత సమయం లేనప్పుడు వెంటనే చేయాల్సి వచ్చిన పరిస్థితిలో ఏం చేస్తున్నాం అని అంటే ఇంక ఈ సమయం అంతా చూసే పరిస్థితి లేదు కాబట్టి నీ బాధాన్ని స్మరిస్తున్నాను, అదే నాకు సర్వమంగళదాయకం అవుతుంది, ఈ పని చక్కగా జరుగుతుంది అనేటటువంటి భావంతో అలా చేస్తున్నాం. అయితే అది అనివార్యమైనటువంటి పరిస్థితులు, అనివార్యమైనటువంటి పరిస్థితి. అంటే ఈ శ్లోకం ద్వారా మనకి ఏం తెలుస్తోంది అని అంటే ఈ పని జరగడానికి ఆ భగవద్ అనుగ్రహం అనేది, పూర్వ సుకృతం అనేది కూడా ఒక్కొక్కసారి మనకి అంటే అది బలంగా కనుకుంటే ఒక్కొక్కసారి మనం సరైనటువంటి సమయం ఒకవేళ దాటినా కూడా మనం చేసినా దాని యొక్క ఫలం అనేది మనకి లభిస్తాం. కానీ అలాగని చెప్పి అందరికీ అట్లాగే అప్పుడు ఇదంతా వ్యర్థం అని అర్థం కాదు. అది చాలా ఎప్పుడో అపూర్వంగా కొంతమంది మాత్రం అలా జరుగుతుంది అంతే. అది అప్పుడప్పుడు కాస్త అపూర్వంగా అట్లా జరుగుతుంది, అపూర్వంగా అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటుంది. కానీ దీనికి ఉన్నటువంటి వైశిష్ట్యం, ఈ శాస్త్రానికి ఉన్నటువంటి మహత్వం, సరైనటువంటి సమయంలో చేసినటువంటి ఆ కర్మకు ఉన్నటువంటి గొప్ప ఫలం, వీటన్నిటినీ కూడా ఎవ్వరూ అవలోకనం చేయడం అనేది కుదరదు. ఇది చాలా ప్రామాణికమైనటువంటి. అదే కొంతమంది ఇప్పుడు చెప్పినట్టుగా అడుగుతుంటారు ఏమిటంటే అదే మేము ఈ సమయంలో ఫలం ముహూర్తంలోనే చేసినా కూడా సరిగ్గా మాకు ఫలం దొరకలేదు, ముహూర్తం దాటిన తర్వాత చేసినా కూడా మాకు ఫలం దొరికింది, కాబట్టి దీంట్లోనే చేయాలి అని ఏముంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ముహూర్తంలో చేసినా కూడా మాకు ఫలం దొరకలేదు అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే నేను వాళ్ళకి చెప్పాను, నువ్వు ముహూర్తంలో చేసినా కూడా ఫలం దొరకట్లేదు అని చెప్పి నువ్వు అన్నావు, దానికి ఏదో ఒకటి రెండు ఉదాహరణలు చూపిస్తున్నావు సరే, కానీ సరైనటువంటి ముహూర్తంలో చేసి గొప్ప ఫలాన్ని చేయడం వల్లే గొప్ప ఫలాన్ని పొందినటువంటి ఉదాహరణలు వందలు ఉన్నాయి. నేను చెప్తాను, అది నాకు తెలుసు, నేను ఆ ఉదాహరణ నీకు చెప్తాను. ఒకటి రెండు ఉదాహరణలు చూపిస్తున్నావు బాగానే ఉంది, కానీ సరైనటువంటి కాలంలో చేయడం వల్ల పొందినటువంటి ఫలం, చేయకపోవడం వల్ల పొందినటువంటి నష్టం, దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా అంటే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, కానీ వాటికి ఏమిటి కారణం అని అంటే ఇప్పుడు చెప్పినట్టుగా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు. కొన్ని బలీయమైనటువంటి ఆ భగవద్ అనుగ్రహం ఇత్యాదులు ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ బలీయమైనటువంటి భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడు అదే మనకి పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం శాస్త్రం